ఆధునిక వైద్యం విజయనగరం పట్టణంలోకి తీసుకువచ్చి గత 8 సంవత్సరాలుగా రోగులకు అనేక రకాల సేవలు అందించామని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ రమేష్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా అనేక క్లిష్టమైన వైద్య సేవలను విజయనగరం ప్రజలకు అందించామని తెలిపారు. 8 సంవత్సరాలుగా అనేక మైలురాళ్లను దాటుకుని అత్యాధునిక వైద్య సేవలను ఇక్కడ ప్రజలకు అందిస్తున్నామన్నారు. సరసమైన ధరలలో కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా న్యూరో వైద్య సేవలను తొలిసారిగా విజయనగరంలో తమ ఆసుపత్రి ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం స్థాపించి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇవాళ మేము 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సక్సెస్ అంతా కూడా మా సక్సెస్ అందరికీ కారణం విజయనగరం ప్రజలు మమ్మల్ని ఆదరించడమే. ఆధునిక వైద్యం అందుబాటులోకి తేటానికి ఈ 8 ఏళ్ళు శ్రమించాం. మనం పెట్టిన మొదటి సంవత్సరంలోనే మోకాళ్ళ చికిత్స, శస్త్రచికిత్సలు అలాంటివి, ఐవీఎఫ్ లాంటివి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా విజయనగరం ప్రజలు వైజాగ్ వెళ్ళే పరిస్థితిలో విజయనగరం 2017లో మా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇలాంటి ఆధునిక వైద్యాలు ఎన్నో తెప్పించాం. అదే ఒక 2018లో డెంగీ అండ్ 2019-20లో కోవిడ్ చూసాము. ఈ 2 సీజన్లో కూడా విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందుండి అందరికీ సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా అవార్డులు తీసుకోవడం జరిగింది. ఈ ప్రస్థానంలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ సేవలకి విజయనగరం ఎప్పుడూ బాగా దూరంగా ఉండేది. సో ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రి విజయనగరం తీసుకుని రావటం, అలాంటి కార్పొరేట్ వైద్యం విజయనగరం రేట్లలోనే అందించడం తలమానికగా మారి న్యూరో సంబంధించి వ్యాధులు ఒక్కొక్కరు వైజాగ్ వెళ్తే రోజంతా వేచి ఉండి ఓపీలు చూపించుకునే పరిస్థితి నుంచి మనం ఎంతో ఉపశమనం తెప్పించి ఫుల్ టైం న్యూరో ఫిజిషియన్ ఫస్ట్ టైం విజయనగరంలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటలే. ఈ ప్రస్థానం ఎలా సాగించి ఇవాళ శాఖలుగా బొబ్బిల్లోని, రామోదపురంలోని, చీపురుపల్లిలోని కూడా స్థాపించి ఇవాళ 350 బెడ్లు మేనేజ్ చేస్తున్నాం. ఇదంతటి కారణం విజయనగర ప్రజలు మమ్మల్ని ఆదరించడమే. వార్షికోత్సవం జరుపుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంటుంది మా మీద. సో ఇంకా ఇలాంటి ఆధునిక వైద్యాలు ఎన్నో విజయనగరం తేటానికి ఎప్పుడు మేము తలమునుగులే ఉంటామని, ఇవాళ బ్రెయిన్ సర్జరీలు కూడా ఇవాళ విజయనగరంలోనే అవుతున్నాయి అంటే ఇంతకుముందు వరకు మనం వైజాగ్ వెళ్ళాల్సిన పరిస్థితి అండ్ విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ విజయనగరంలోనే బ్రెయిన్ సర్జరీస్, క్రేనియోటమీస్, బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటి ఆధునిక వైద్యాలు ఎన్నో ఇవాళ విజయనగరంలోకి అందుబాటులోకి తెచ్చాము. ఇది ఎలా కంటిన్యూ చేస్తాము అండ్ డెఫినెట్గా మీరందరూ ఆ అభిమానం మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. You managed to accommodate everyone here. It's small but cozy, very friendly and family ties. That gives me great pleasure to be here today. And Telugu మాట్లాడడం ట్రై చేస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇలాగా మన ఆసుపత్రి వార్షికోత్సవం జరుపుకోవటం చాలా వండర్ఫుల్ థింగ్, చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే 8 ఏళ్ళు ఇప్పుడు మనకి. దిస్ హాస్పిటల్ ఈజ్ నౌ 8.5 years old అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ వచ్చాము మనం. దీనికి అంతటికీ కారణం మీ అందరి సమిష్టి కృషి. మీరందరూ చాలా పద్ధతిగా, కమిట్మెంట్తో
కేర్ చేసుకుంటూ పేషెంట్ అంటే కేర్ చూపిస్తూ మీరు అందించిన సేవల వల్లనే ఇంతవరకు మనం ఇలా జరుపుకోగలుగుతున్నాము. అది పేషెంట్స్ ఆదరణ, ప్రజల ఆదరణ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పేషెంట్ సరిగ్గా ట్రీట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ టైం ఇక్కడికి రారు. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా కంటిన్యూ చేస్తూ అలాగా పొడిగిస్తూ అలా ఇయర్ ఆఫ్టర్ వెళ్ళటం అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీరందరూ ఆ రకంగా కృషి చేసి ఎంతోమంది మీ హృదయపూర్వకంగా పేషెంట్స్ సేవలు అందిస్తూ ఈ స్టేజ్ తీసుకొచ్చినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫస్ట్ డాక్టర్ గారు చూసేది పేషెంట్ని, ఫస్ట్ పారామెడిక్స్, నర్సెస్ అండ్ దెన్ కమ్స్ ది డాక్టర్. సో మీరందరూ ఫస్ట్ లైన్లో ఉండే ఫ్రంట్ లైన్ స్టాఫ్. సో మీరందరూ చక్కగా మీరు ట్రీట్ చేస్తే పేషెంట్ ఫస్ట్ సాటిస్ఫాక్షన్తోనే డాక్టర్ దగ్గరికి వస్తారు. అఫ్కోర్స్ మన డాక్టర్స్ అందరూ దే ఆర్ సో వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఐ హియర్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ దెమ్. their service, their commitment, their expertise and everything. So everything contributes. సో ఆ రకంగా ఈ హాస్పిటల్ ఎదుగుదలకు ఉపయోగపడింది. మీరందరూ ఇదే రకంగా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 8 yearsలో మనం ఒకదాని తర్వాత ఒకటి ముందు మామూలుగా సింపుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. తర్వాత రేడియాలజీ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసాము, సిటీ స్కానింగ్ యాడ్ చేసాము. తర్వాత న్యూరో సర్జరీ, వెరీ వెరీ గుడ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ ఆల్ ద స్పెషాలిటీస్ I must say. Now in future we are planning to add one more very important service, cardiology service. We already have basic facilities like echocardiogram, ECG and treadmill, etc. But now we're going to full scale cardiac services. We are ordering one of the best cath labs and it's already on the way. The top line Philips cath lab, Clarity FT20. So that is high-end machine. So I'm sure the cardiologist will only be very happy to be able to use that. That way patient will get the best service. That is the message. It has to go into the community so that the patients will prefer our services rather than anybody else's services. So I would like you all to share this because that's a very important point. Tomorrow if I have a problem, cardiac problem, obviously I'll come here because of the machine and of course the cardiologist of course. So I'm very happy to announce this. So very soon hopefully we'll have another meeting like this to the inauguration. సో మీరందరూ ఇలాగే కృషిని కంటిన్యూ చేస్తూ ఈ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా పేరున చెప్పాలంటే నాకు అందరి పేర్లు తెలియదు బికాజ్ ఐఎమ్ నాట్ ఆన్ ద ఫ్లోర్ ఎవ్రీడే. సో అప్ టు ఆల్ ద డాక్టర్స్, ఆల్ ద ల్యాబ్ స్టాఫ్, డాక్టర్స్ అండ్ ఆల్ ద నర్సింగ్ స్టాఫ్, everyone, accounting staff, everyone. Thank you so much for your effort, your commitment, enthusiasm and everything. And I would like to congratulate little Kundana for a beautiful performance. చాలా చక్కగా చేసావమ్మా. వెరీ